రామ నారాయణ రామ. మీరు తెలుసుకోండి, ఈ భూమిపై మనిషి జన్మించగానే ఈ భూమిపై ఉన్న ప్రతిదీ మీద అతనికి సహజ హక్కు ఏర్పడుతుంది. ఎలాంటే ఒక బిడ్డ కుటుంబంలో జన్మించగానే తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఉన్న ప్రతి వస్తుపైన ఆ బిడ్డకు హక్కు ఏర్పడుతుంది. అదే విధంగా మనం ఈ భూమిపై జన్మించాము కనుక మనిషి, జంతువులు, చెట్లు, మొక్కలు ఇలా ప్రతి జీవికి ఈ భూమిపై ఉన్న ప్రతి దానిపైన సమాన హక్కు ఉంది. ఈ రద్దీ జీవితం మధ్యలో మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మీ మనస్సుతో పాటు మీ వివేకానికి చెప్పండి, ఈ పని మనం చేయాలి. అప్పుడు మీ మనస్సు, వివేకం, చైతన్యం కలిసి మీకు సరైన దారిని చూపిస్తాయి. ఈ పని చేయాలా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. మన మనస్సు, చైతన్యం, అంతరాత్మ, వివేకం ఇవన్నీ మనలో సేవకుల్లా ఉన్నాయి. ఇవి మనకు జ్ఞానం ఇస్తాయి. కాబట్టి వీటి మాటలను శ్రద్ధగా వినటం, అర్థం చేసుకోవటం మన బాధ్యత. మనం ఏ పని చేయబోతున్నామో అది మంచి పనా లేదా చెడు పనా అని మనకు మన వివేకమే తెలియజేస్తుంది. అందుకే మనలో ఉన్న వివేకాన్ని తెలుసుకోవాలి, గుర్తించాలి, అంగీకరించాలి. తద్వారా మనం చెడు పనులు చేయకుండా ఉండగలుగుతాము. అనేకసార్లు మనం చెడు పని చేస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు అని ఆలోచిస్తాం. కానీ మన అంతరాత్మ, మన వివేకం అన్నీ చూస్తాయి, తెలుసుకుంటాయి. అవే మనకు చెబుతాయి, ఇది తప్పుడు పని, చేయకూడదు. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం. అప్పుడు దాని ఫలితంగా మేమే బాధపడతాము. అందువల్ల ఇలాంటి పనుల నుండి మనం తప్పుకోవాలి. మన మనస్సును, వివేకాన్ని వినాలి. మనం అందరం ప్రకృతిని పుట్టించిన వాళ్ళం. ప్రకృతిలోంచే మనం జన్మించాము. కాబట్టి ప్రకృతిని వినకపోతే మనస్సు ఎప్పుడూ అశాంతంగా ఉంటుంది, ఆందోళనతో ఉంటుంది. మనస్సు శాంతంగా, స్థిరంగా ఉండాలంటే ధ్యానం, మెడిటేషన్ చాలా ముఖ్యం. మీరు ధ్యానం చేస్తే మీ అన్ని ఇంద్రియాలు ఒక్క బిందుపై కేంద్రీకృతమవుతాయి. మనస్సు నియంత్రణలోకి వస్తుంది. మీ చైతన్యం, వివేకం అన్నీ ఉత్తేజితమవుతాయి. దీన్ని బట్టి మీ జీవితం ధనాత్మకంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ఇప్పుడు రామ నారాయణ రామ అనే నామం గురించి చెప్పుకుంటే ఇది మీ జీవితానికి విమోచనాన్ని ఇస్తుంది. మీ కోరికలు, స్వప్నాలు అన్నీ నెరవేరుస్తుంది. మీకు మీను తానే పరిచయం చేస్తుంది. మంచి కర్మ చేయాలన్న ఉత్సాహం కలిగిస్తుంది. అందుకే మీరు ఇప్పటి వరకు ఈ బీజ మంత్రాన్ని అంగీకరించకపోతే ఈ రోజే దానితో అనుసంధానమవ్వండి. అప్పుడు మీ జీవితంలో కలిగే ధనాత్మక మార్పును మీరు తానే అనుభవిస్తారు.